హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో మీ ముందుంటుంది అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో మన వంటగదిలో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ తోటి కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుందాము. నేను దీంట్లో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 500 ml వాటర్ తీసుకున్నాను. బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ వరకు ధనియాలు కూడా వేద్దాము. 1/2 స్పూన్ పసుపు కూడా తీసుకుందాము. నేను అన్ని 1/2 స్పూన్ మాత్రమే తీసుకున్నాను 2 గ్లాసుల వాటర్కి. మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకునే కొద్దీ కొంచెం క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. వీటిని ఇలా 7 నుంచి 8 నిమిషాల వరకు మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అరదబ్బ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ని మీడియం కంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 1 నిమిషం తర్వాత దీన్ని గ్లాసుల్లోకి ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అరదబ్బ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, దాని ప్లేస్లో బెల్లం కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మీ హెల్త్ కండిషన్ బట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు రోజు ఈ కషాయం తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కషాయం కొంచెం ఘాటుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.